నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. రాజకీయాల్లో నమ్మకానికి ప్రతిరూపం అతను. తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడు. నమ్మిన పార్టీ కోసం ఏళ్ల తరబడి నిర్విరామంగా సేవలందిస్తున్న నేత. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి తనకు తిరుగులేదని నిరూపించుకున్న రాజకీయ ఉద్దండుడు. ఎన్నో ఆటుపోటు తలెత్తిన పార్టీని అంటుపెట్టుకుని ఉన్న రాజకీయ చాణక్యుడు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా తానేంటో నిరూపించుకున్న అతను తాజాగా ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. అతనే మన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు. నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో భాగంగా అయ్యన్న పొలిటికల్ జర్నీపై ఓ లుక్ ఇద్దాం. చింతకాయల అయ్యన్న పాత్రుడు విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో 1957 సెప్టెంబర్ 4న జన్మించారు. అయ్యన్న పాఠశాల విద్య నర్సీపట్నంలో జరగగా కాకినాడలోని పిఆర్ గవర్నమెంట్ కాలేజ్లో BA పూర్తి చేశారు. అయ్యన్న తాతయ్య అప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ పలు పదవులను అలంకరించారు. తాతల నుంచే రాజకీయ నేపథ్యం గల కుటుంబమైన అయ్యన్న తండ్రి వరహాలు దొర మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. కానీ తండ్రి బాట కాకుండా తాత బాటనే ఎంచుకున్నారు అయ్యన్న. 1983లో పద్మావతిని వివాహం చేసుకున్న అతడు అదే ఏడాది రాజకీయాల్లోకి నేరుగా ప్రవేశించారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చి అయ్యన్న పాత్రుడు టీడీపీతో అడుగులు వేశారు. 1983లో జరిగిన ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రామచంద్రరాజుపై 9,000 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. ఇలా యువ నాయకుడిగా అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు అయ్యన్న పాత్రుడు. పార్టీ పట్ల అయ్యన్న కనబరిచిన విధేయతకు మెచ్చి 1984లో ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా తొలిసారి అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో అయ్యన్న నర్సీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషి చేశారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ నర్సీపట్నం నుంచి పోటీ చేశారు. ఈసారి శ్రీరామ్మూర్తిపై మరోసారి విజయ దుందుబి మోగించారు. ఈ సమయంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా చేశారు. కానీ 1989 ఎన్నికల్లో బరిలో దిగి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన అయ్యన్నకు భంగపాటు తప్పలేదు. నర్సీపట్నం నుంచి మూడోసారి పోటీ చేసిన అయ్యన్న ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమూర్తి రాజురాజసాగి చేతిలో పరాజయం పాలయ్యారు. ఒకవైపు ఓటమి పలకరించిన అయ్యన్న మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 1994 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమూర్తి రాజుపై 20,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1994 నుంచి 96 మధ్య కాలంలో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా సేవలందించారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో 100 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను RMPకి బదలాయించి అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు. 1996లో జరిగిన 11వ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి తిరుగులేని విజయం సాధించారు. 1999లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈసారి 8,559 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1999 ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు రావడంతో అటవీ శాఖ మంత్రిగా పదవి దక్కించుకున్నారు అయ్యన్న. 2004లో వైఎస్ఆర్ వేవ్ కొనసాగిన అయ్యన్న పాత్రుడు మాత్రం వెనకడుగు వేయలేదు. స్వతంత్ర అభ్యర్థి వెంకట సూర్యనారాయణరాజు దాట్లతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి పెట్ల రామచంద్రను మట్టి కర్పించారు. మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయ్యన్న ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఖాళీగానే ఉండిపోయారు. 2009లో జరిగిన 3 పార్టీలు 3 ముక్కలాటలో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల పాప చేతిలో ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ మరణం, ఏపీ విభజన తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో నవ్యాంధ్ర పాలిటిక్స్ ప్రత్యేక దృష్టి సారించారు. 2014లో నర్సీపట్నం టీడీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి నేతల నాగేశ్వరరావుపై భారీ విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ లో మరోసారి మంత్రిగా సేవలందించారు. 2019లో జరిగిన నవ్యాంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. కానీ వైసీపీ వేవ్ లో కొట్టుకుపోయారు. వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సమయంలో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. అయితే పార్టీ పరిస్థితిపై కొంత ఆందోళన చెందిన అయ్యన్న స్థానికంగానే ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని మొండిగా నిలబడ్డారు. తాజాగా 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7వ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీకి అత్యంత విధేయుడుగా ఉన్న అతను నేడు పార్టీలకు అతీతంగా సేవలందించేందుకు సిద్ధమయ్యారు. స్పీకర్ గా ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించనున్నారు. అయ్యన్న పొలిటికల్ జర్నీ సాఫీగా సాగాలని కోరుకుంటూ నేటి జర్నీ ఆఫ్ ది లీడర్ కి సెలవు తీసుకుందాం. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.